ప్రియులారా, బాలురు అంటే ఎవరు అంటే కొంచెం ఊహ తెలిసినటువంటి వారు, కొంచెం వయసు వచ్చినటువంటి వారిని బాలురు అని అంటారు. చంటి పిల్లలు అంటే ఎవరంటే ఇంకా తల్లులు కంకణ పెట్టుకొని వారికి పాలిచ్చి పెంచేటువంటి పిల్లలను చంటి పిల్లలు అని అంటారు. మరి బాలుర యొక్కయు చంటి పిల్ల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. చూడండి, దేవుడు బాలుర నోటిలో చంటి పిల్లల నోటిలో కూడా స్తుతి అనేది పెట్టి ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రియ, నిజంగా దేవుని యొక్క ప్రణాళిక పిల్లల పట్ల చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుని యొక్క ప్రణాళిక చిన్నపిల్లల పట్ల చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రియులారా, ప్రపంచవ్యాప్తంగా మరి దేవుడు ఒక స్కూల్ పిల్లల కోసం ఏర్పాటు చేశాడు. ఏం స్కూల్ అది? సండే స్కూల్. ఏమండి, మండే నుంచి సాటర్డే వరకు సెక్యులర్ స్కూల్ ఉంటే సండే హాలిడే, ఆ రోజు దేవుడు పిల్లలకి మాత్రం స్కూలు పెట్టాడు. ఎందుకు అంటే దాని వెనుక దేవుని యొక్క గొప్ప ఉద్దేశము దాగి ఉంది. పిల్లల పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశము పిల్లలు తెలుసుకోవాలి అనేటువంటి తలంపుతో దేవుడు వారి కొరకు ఎన్నో ఏర్పాట్లు చేశాడు. వారికంటూ కొన్ని చిన్న చిన్న బైబిల్స్, వారికంటూ కొన్ని చిన్న చిన్న కథల పుస్తకాలు, వారికంటూ కొన్ని స్కిట్స్, నాటికలు, వారికంటూ కొన్ని పజిల్స్. ప్రియులారా, ఇలాంటి రకరకాలవి దేవుడు ఆయన మహాకృపను బట్టి పిల్లల విషయంలో ఏర్పాటు చేశాడు. ఎందుకు అంటే గాడ్ వాంట్స్ దెమ్ టు నో హూ ఈస్ దేర్ సేవియర్. ప్రియులారా, వారి రక్షకుని గురించి వారు తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు అలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున. ఈ ప్రాఫెసీ అనేది ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఆయన యెరూషలేమునకు వచ్చినటువంటి సమయంలో నెరవేర్చబడింది. ఈ రాత్రి బిడ్డల పట్ల దేవుడు చేసేటువంటి కార్యములను గురించి ఒక 6 విషయాలు మనం ధ్యానం చేద్దాం. దేవుడు చిన్న పిల్లల పట్ల ఎలాంటి కార్యాలు చేస్తాడో అనేటువంటి అంశం క్రింద ఒక 6 విషయాలు మనం ధ్యానం చేద్దాం ప్రియులారా. మరి చిన్న పిల్లలకు అలాగనే చంటి పిల్లలకు దేవుణ్ణి స్తుతించడం అనేది ఎలాగ తెలుస్తుంది? చంటి పిల్లలు అంటే అసలు వాళ్ళు మాట్లాడలేరు, అయినప్పటికీ వాళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించినట్టుగా ఇక్కడ మనకు కనబడతా ఉంది ప్రియులారా. వారు ఏ విధంగా దేవుణ్ణి స్తుతించగలిగారు అని మనం ఆలోచన చేస్తే చూడండి, దేవుని కార్యం వారి పట్ల ఎలాంటిదో బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి అన్న మాట మీరెన్నడూ చదవలేదా? బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపచేసితివి. ప్రియులారా, వారి నోట దేవుడు స్తోత్రాన్ని ఉంచాడు. వారి నోట దేవుడు స్తోత్రాన్ని ఉంచాడు. ప్రియులారా, యూదుల్లో ఒక సాంప్రదాయం అనేది ఉంది. యూదులు ఏం చేస్తారంటే, మరి వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కొంత ఊహ వాళ్ళకు తెలిసినప్పటి నుంచి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళ చేత బట్టి పట్టేటట్టు చేస్తారు, మెమోరైజ్ చేపిస్తారు. మోషే రాసిన 5 పుస్తకాలు ధర్మశాస్త్రముల గురించి, దే హ్యావ్ టు లెర్న్ ద లా ఆఫ్ గాడ్. వాళ్ళు దేవుని యొక్క ఆ ధర్మశాస్త్రమును నేర్చుకునేదానికి వాళ్ళు కృషి చేస్తారు. వాళ్ళు కృషి చేస్తారు. అందుకే యూదుల్లో ఒక చిన్న వయసు వచ్చేసరికి వాళ్ళకి దేవుని వాక్యం బాగా తెలిసి ఉంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు వాళ్ళకు తెలిసి ఉంటాయి.
దేవుని యొక్క కట్టడలు వాళ్ళు తెలుసుకొని ఉంటారు. దేవుడు ఏ విధంగా ఈ సృష్టిని చేశాడు అనేటువంటి విషయాన్ని చిన్నపిల్లలు తెలుసుకొని ఉంటారు. దేవుడు ఏ విధంగా వారిని ఐగుప్తు దేశంలో నుంచి రక్షించాడు అనేది చిన్నపిల్లలు తెలుసుకొని ఉంటారు. అది దేవుని యొక్క కమాండ్మెంట్, ఆజ్ఞ. దేవుడు ఇశ్రాయేలుకి ఏమని చెప్పాడంటే, ఇదిగో మీరు మీ యొక్క తర్వాత తరము వారికి నేను చేసినటువంటి కార్యములను గురించి చెప్పాలి. ప్రియులారా, వాళ్ళు ఆ విధంగా ఫాలో అవుతూ ఉంటారు. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి. దేవుడే వారి నోట ఆయనను స్తుతించేటువంటి స్థితిని ఉంచాడు. ప్రియ చూడండి, ఇది దేవుని యొక్క కార్యము. దేవుడు చిన్నపిల్లల పట్ల అనేక కార్యాలు చేస్తాడు. వాటిలో ఒక 6 విషయాలు మనం ఈ రాత్రి ధ్యానం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిది ఏంటంటే, దేవుడు చిన్నపిల్లల నోట ఆయన స్తుతిని ఉంచుతాడు. చిన్నపిల్లల నోట దేవుడు స్తుతిని ఉంచుతాడు ప్రియులారా. అంతేకాకుండా దేవుడు వారి యొక్క మొరను వింటాడు. దేవుడు వారి నోట స్తుతిని ఉంచుతాడు. రెండవదిగా, దేవుడు వారు మొరపెట్టినప్పుడు ఆ మొరను ఆయన వింటాడు. చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరుని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. చాలు వీళ్ళరా, ఇక్కడ చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొరను వినేను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినేను. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. చూడండి పిల్లలు, మరి ఎంత చిన్న వయసులో ఆ బిడ్డ ఇష్మాయేలు దేవుని సన్నిధిలో మొర పెడితే ప్రియులారా, ఆ మొరను దేవుడు. దీనిని బట్టి మనం గమనించినట్లయితే దేవుడు చిన్న పిల్లల పట్ల ఎంతో శ్రద్ధను కలిగి ఉంటాడు అన్నది మనకు జ్ఞాపకం వస్తా ఉంది ప్రియులారా. ఇష్మాయేలు చిన్నవాడు మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరను వినడం వల్ల ఏమైంది, దేవుడు ఆ బిడ్డను కాపాడాడు. లేకపోతే ఆ బిడ్డ అక్కడ చనిపోయి ఉండేవాడు. ఏమండి, నీళ్లు లేవు, దాహంతో అల్లాడి చనిపోయి ఉండేవాడు. తల్లి కూడా డిసైడ్ అయిపోయింది. ఆగరు ఏమనుకుందంటే, ఇంకా ఈ పిల్లోడు చాప్టర్ ఇంతటితో క్లోజ్ అయిపోయింది, నా జీవితం ఇంకా దిక్కులేనిది అయిపోయింది అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా, దేవుడు హాగరు గురించి కాదు కానీ ఆ పిల్లవాని గురించి ఇక్కడ మాట్లాడతాడు. దేవుడు ఆ చిన్నవాని మొరను వినెను. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు అని దేవుని యొక్క దూత హాగరుతో ఈ మాటలు చెప్తారు. కనుక ప్రియులారా, అక్కడ ఆ ఇష్మాయేలు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ మొరను దేవుడు, ఇష్మాయేలును దేవుడు కాపాడాడు. ఈ యొక్క కథ మన సండే స్కూల్ పిల్లలందరికీ తెలియాలి. ప్రియులారా, చిన్నపిల్లలు అయినటువంటి వాళ్ళు దేవుని సన్నిధిలో ఎలా మొరపెట్టుకోవాలో అన్న విషయం వాళ్ళు నేర్చుకున్నప్పుడు, వాళ్ళు ఒంటరిగా ఉన్న సమయంలో, వాళ్ళు ఆపదలో ఉన్నటువంటి సమయంలో వాళ్ళు దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటారు. తల్లిదండ్రులు దగ్గర లేనప్పుడు, శత్రువు వారి మీదకు దాడి చేసేటువంటి సమయంలో గాడ్ విల్ లీవ్ దెమ్ టు క్రై. దేవుడు వారిని మొరపెట్టేటువంటి స్థితిలోనికి నడిపిస్తాడు. ప్రియులారా, ఇష్మాయేలును దేవుడు కాపాడి ఒక గొప్ప జనాంగముగా మార్చాడు. కాబట్టి దీన్ని బట్టి మనం ఏం ఆలోచన చేయాలంటే, దేవుడు చిన్న బిడ్డల యొక్క స్థుతిని అంగీకరిస్తాడు, దేవుడు చిన్న బిడ్డల యొక్క మొరను ఆలకిస్తాడు అని మనము గమనించాలి. అంతేకాకుండా ప్రియులారా, దేవుడు ఆయన యొక్క ప్రణాళికను
చిన్న పిల్లలతో కూడా పంచుకుంటాడు. దేవుడు ఆయన యొక్క ప్రణాళికను చిన్న పిల్లలతో కూడా పంచుకుంటాడు. ఒక సందర్భంలో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా, నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచదునా అని చెప్పి దేవుడు తనలో తాను అనుకుంటాడు. నేను చేయబో కార్యమును అబ్రహామునకు దాచదునా అని అనుకొని అబ్రహాముకు తాను చేయబోయేటువంటి కార్యాన్ని చెప్పాడు. అదేవిధంగా దేవుడు మోషేతో కూడా మాట్లాడాడు. ఐగుప్తు దేశంలో దేవుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయాన్ని ముందుగా మోషేతో దేవుడు మాట్లాడి ఆ తర్వాత ఐగుప్తు దేశంలో ఆ కార్యాలు చేశాడు. అంతేకాకుండా ప్రియులారా, దేవుడు పెద్దవారితోనే కాదు కానీ చిన్న పిల్లలతో కూడా తాను చేయబోయేటువంటి కార్యములను గురించి మాట్లాడతాడు. అది దేవుని యొక్క ఉద్దేశం అండి. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నాం. ఇశ్రాయేలులో నేను కార్యం చేయబోచున్నాను, దానిని వినివారందరి చెవులు గింగురుమను. ఆ దినమున ఏలీయా ఇంటి వారి గురించి నేను చెప్పినదంతా వారు మీసి రప్పించును, దాన్ని చేయ మొదలుపెట్టి దాన్ని ముగించాడు. చూడండి ప్రియులారా, దేవుడు సమూయేలుతో ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడేటువంటి సమయంలో సమూయేలు ఎంతవాడు అంటే సమూయేలు బాలుడుగా ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో అదే మనకు కనిపిస్తుంది. బాలుడైన సమూయేలు. ప్రియులారా, బాలుడైన సమూయేలుతో దేవుడు తాను చేయబోయేటువంటి కార్యమును గురించి ఇక్కడ మాట్లాడుతా ఉన్నాడు. యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, దాన్ని చేయ మొదలు పెట్టి దాన్ని. దేవుడు సమూయేలుతో ఏదైతే చెప్పాడో ప్రియులారా, ఆ తర్వాత దాన్ని దేవుడు ఏదైతే చెప్పాడో అది చేశాడు. దేవుడు చిన్న బిడ్డలకు తాను చేయబోయే కార్యాలను గురించి కూడా చెప్తాడు. అంతేకాకుండా గాడ్ విల్ రివీల్ ద మిస్టరీస్ టు చిల్డ్రన్. పిల్లలకు కూడా దేవుడు అనేక మర్మములను తెలియపరుస్తాడు, అనేక విషయములను దేవుడు తెలియపరుస్తాడు. లూకా సువార్త 10వ అధ్యాయము, లూకా సువార్త 10వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాము. సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినవని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలా నీ దృష్టికి అనుకూలమైన. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగు నీ దృష్టికి అనుకూలమాయను. చూడండి ప్రియులారా, మరుగుపరచబడినటువంటి విషయాలను దేవుడు పసిబాలురకు కూడా ఆయన బయలుపరుస్తాడు అన్న విషయం ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి చిన్నపిల్లల పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో చూడండి. వారి విషయంలో దేవుడు ఏమేం కార్యాలు చేస్తాడో అనే దాని గురించి బైబిల్లో రాయబడి ఉంది ప్రియులారా. ఈ రాత్రి మనం 6 విషయాలు ధ్యానం చేస్తా ఉన్నాం. మొట్టమొదటిగా దేవుడు వారి యొక్క స్తుతిని అంగీకరిస్తాడు. రెండవదిగా దేవుడు వారి యొక్క మొరను ఆలకిస్తాడు. మూడవదిగా దేవుడు ఆయన యొక్క ప్రణాళికను వారితో పంచుతాడు. అంతేకాకుండా ప్రియులారా, వారు ఆయనకు ఏదైనా ఇస్తే దానిని ఆయన తీసుకుంటాడు. వారు ఆయనకు ఏదైనా ఇస్తే దానిని ఆయన తీసుకుంటాడు. చూడండి, యోహాను రాసిన సువార్త
6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుతున్నాం. అప్పుడు పస్కా అని యూదుల పండుగ సమాపించదు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చి పిలిచి, మీరు భుజించినప్పుడు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని ఫిలిప్పును అడిగిన గాని ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలాగ అడిగాను. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతి వారికి కొంచెం కొంచెం పుచ్చుకుంటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పారు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని వద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఏమాత్రమని ఆయనతో అనగా, ప్రియులారా, అక్కడ చాలా మంది జన సమూహం ఉన్నారు, ఆహారము లేదు. ఆ సమయంలో ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు ప్రభు తీసుకున్నాడు. ప్రియులారా, ఆ పిల్లవాడు ఇచ్చుట ద్వారా ప్రభు వాటిని తీసుకున్నాడు. ఏమంటే దేవునికి ఇచ్చుట అనేది ఏంటి అంటే తీసుకోవడము అనే అర్థం. దేవునికి ఇవ్వడం అనేది దాని యొక్క అర్థం ఏంటి అంటే డిపాజిట్ చేయడం అని అర్థం. ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టడం అనేది అర్థం. పిల్లల దేవునికి ఇచ్చేది కూడా పిల్లలకు నేర్పించాలి. ఎప్పుడైతే మనం పిల్లలకు దేవునికి ఇచ్చేది నేర్పిస్తామో దేవుడు వారిని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. పిల్లలు వారు దేవుని యొక్క అద్భుతాన్ని చూడగలిగేటువంటి స్థితిలోనికి వస్తారు. ఈ పిల్లవాడు ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభువుకి ఇచ్చినాడో అక్కడ దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. ఆ చిన్న బాబు కూడా అద్భుతాన్ని చూశాడు. మన పిల్లలు ఎలా ఉండాలి అంటే కేవలం దేవుని గురించి వినేవారుగా మాత్రమే కాకుండా దేవుడు చేసే అద్భుతాలను కూడా చూసేవారుగా వారు ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియులారా, ఆనాడు ఇశ్రాయేలీయులు ఆ ఎర్ర సముద్రం పాయలైనప్పుడు వెళ్తా ఉంటే వారితో పాటు ఎంతో మంది చిన్నపిల్లలు, చంటి పిల్లలు కూడా ఉన్నారు. ప్రియులారా, వాళ్ళంతా ఆ నీళ్లు అలాగా గోడల వలె అటు ఇటు నిలబడ్డము వాళ్ళు చూశారు. పిల్లలు కూడా చూశారు. పిల్లలు కూడా ఆరిన నేల మీద నుంచి నడుచుకుంటా వెళ్ళారు. దేవుడు ఆ బండను చీల్చి వారికి నీళ్లను ఇచ్చినప్పుడు పిల్లలు సహితం వాటిని చూశారు. దేవుడు మన్నాను కురిపిస్తూ ఉన్నటువంటి సమయంలో పిల్లలు కూడా దేవుని యొక్క అద్భుతాన్ని చూశారు. కాబట్టి పిల్లలు తల్లిదండ్రులైనటువంటి వారి బిడ్డలు దేవునికి వారు ఇచ్చేటట్టుగా చేసి దేవుడు వారి జీవితంలో చేసే అద్భుతాన్ని, వారి కళ్ళ ముందు చేసేటువంటి అద్భుతాన్ని వారు చూచేలాగా. కాబట్టి దేవుడు వారి యొక్క ఆఫరింగ్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తాడు, అంగీకరిస్తాడు అని దీన్ని బట్టి మనము చూస్తూ ఉన్నాం. పోతే 5వదిగా పిల్లరా, దేవుడు వారిని వాడుకుంటాడు. దేవుడు వారిని ఆయన పనిలో వాడుకుంటాడు. చూడండి, మనం అనేక సార్లు ఏమనుకుంటామంటే పెద్దోళ్లే కదా దేవుని పరిచర్యకి అవసరము అని అనుకుంటా ఉంటాం పిల్లలు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే పిల్లల్ని కూడా ఆయన పరిచర్యలో ఆయన వాడుకుంటాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా చాలు. ఏమండి, ఇక్కడ ఇర్మియా దేవునితో మాట్లాడుతూ అంటున్నాడు. ఏమంటాడంటే, అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలు. నేను బాలుడనే అని ఇర్మియా దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, అప్పుడు దేవుడు ఇర్మియాతో ఏమన్నాడంటే, చదవండి, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చాను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపువారందరి యొద్దకు నీవు పోవలేను.
నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. గాడ్ వాంట్స్ టు యూజ్ దెమ్ ఇన్ హిస్ గ్లోరియస్ మినిస్ట్రీ. ప్రియులారా, దేవుడు చిన్న పిల్లలను కూడా ఆయన పరిచర్యలో వాడుకోవాలని కోరుకుంటారు. అయితే తల్లిదండ్రులు ఏం చేయాలంటే పిల్లలకి మిషనరీల జీవిత చరిత్రలు వాళ్ళకి చెప్పాలి. ప్రియులారా, మిషనరీ జీవిత చరిత్రల గురించి వాళ్ళకి చెప్పినప్పుడు బైబిల్లో ఇర్మియాను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు అనేది వాళ్ళకు ఫీడ్ చేసినప్పుడు వారి హృదయంలో దే విల్ హ్యావ్ ఏ బర్డన్ ఫర్ డిస్ట్రాయింగ్ సోల్స్. వెనెవర్ యూ టీచ్ ద బయోగ్రఫీ ఆఫ్ మిషనరీస్. ప్రియులారా, ఎప్పుడైతే మనము వారికి మిషనరీ జీవిత చరిత్రలను గురించి చెప్తామో వారి హృదయంలో దేవుని సేవ పట్ల ఒక భారము కలుగుతుంది. ఏమండి, ఇవి కేవలం మేల్ చైల్డ్కి మాత్రమే కాదు, మగపిల్లలకే కాదు, ఆడపిల్లలకు కూడా ఇవి వర్తిస్తాయి. ప్రియులారా. కాబట్టి తల్లిదండ్రులైనటువంటి వారు బిడ్డలకి మిషనరీ జీవితాల గురించి స్టడీ చేసి వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళ చేత చదివించాలి. వాళ్ళకు దేవుని రాజ్య సంబంధమైన విషయాలు చెప్పినప్పుడు ప్రియులారా, దేర్ ఈస్ ఎ ఛాన్స్ ఫర్ దెమ్, దే ప్రిపేర్ దెమ్సెల్వ్స్ టు గాడ్స్ వర్క్. దేవుని యొక్క పరిచర్యకు వాళ్ళను వాళ్ళు సిద్ధపరచుకునేదానికి మీరు వారికి ఒక అవకాశం ఇచ్చిన వారుగా. మనం అనేక సార్లు ఏబిసిడీలు టీచ్ చేస్తూ ఉంటాం, లెక్కలు, ఇంగ్లీషు, హిందీ బోధిస్తూ ఉంటాం ప్రియులారా. కానీ మిషనరీ జీవిత చరిత్రల గురించి వాళ్ళకు చెప్పాలి. బైబిల్లో పిల్లల పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో అనే విషయాలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో అవి నాటుకుంటాయండి. పోతే చివరిగా ప్రియులారా, దేవుడు వారిని ఆశీర్వదించాలని మొట్టమొదటిగా దేవుడు వారి యొక్క స్థుతిని ఆయన అంగీకరిస్తాడు. రెండవదిగా వారి యొక్క మొరను దేవుడు వింటాడు. మూడవదిగా దేవుని యొక్క ఉద్దేశములు దేవుడు వారితో పంచుకుంటాడు. నాలుగవదిగా వారు ఇచ్చేటువంటి దాన్ని ఆఫరింగ్ దేవుడు తీసుకుంటాడు. ఐదవదిగా దేవుడు ఆయన పరిచర్యలో వారిని వాడుకుంటాడు. పోతే చివరిగా ప్రియులారా, దేవుడు వారిని ఆశీర్వదించాలని కోరుకుంటాడు. చూడండి, దేవుని ఆశీర్వాదం పిల్లలకు కావాలి. దేవుని ఆశీర్వాదం పిల్లలకు వచ్చినప్పుడు ప్రియులారా, అన్ని కోణాల్లో కూడా వారు ఎదగగలుగుతారు. జ్ఞానంలో వాళ్ళు ఎదుగుతారు, వయసులో వాళ్ళు ఎదుగుతారు, దేవుని దయందు, మనుషుల దయందు వాళ్ళు ఎదుగుతారు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించును. యేసుక్రీస్తు ప్రభువు ఆ బిడ్డలను ఎత్తుకున్నాడు పిల్లలు. అంటే ఎంత చిన్న వయసులో ఆ పిల్లలు ఉన్నారో ఏమండి, ఆ చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లలను ఆయన ఎత్తుకుని కౌగిలించుకొని వారి చేతులించి వారిని వారు భవిష్యత్తులో ఎలాంటి వారయ్యారో మనకు తెలియదు ప్రియులారా. యేసు ప్రభు చేత ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు తర్వాత ఏమయ్యారో అనేది మనకంత బైబిల్లో రాయబడలేదు. కానీ వాళ్ళు గొప్ప కార్యాలు చూస్తూ ఉంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం పిల్లలకు చాలా అవసరం. కనుక తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు బిడ్డల విషయంలో ప్రార్థన చేయాలి. వారిని దేవుని సంబంధమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహపరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకు బోధించాలి. అంతేకాకుండా వారిని దేవుని సన్నిధికి తీసుకొని ఇలాంటివి చేసినప్పుడు దేవుడు వారి జీవితంలో చేసేటువంటి కార్యములను గురించి వారు తెలుసుకుంటారు, వాటిని వారు అనుభవిస్తారు. దేవుడు తన వాక్యాన్ని దీవించుకుంటారు. ప్రార్థన చేసుకుందాం.